కాళ్ళు కూడా కొరికేసి కుక్కల దెబ్బ 20 కుక్కలు వచ్చినాయి. 12 జీవాలు 13 జీవాలు పోయినాయి. 20 కుక్కలు వచ్చినాయి. తీసుకుంది. గతంలో కూడా ఇదే విధంగా సోమల మండలానికి చెందిన వడ్డిపల్లెలో రైతులకు సంబంధించిన గొర్రెలపై కుక్కలు దాడి చేసి అపార నష్టం కలిగించాయి. ఇప్పుడు వచ్చేసి ఇక్కడ నంజంపేట గ్రామంలో కూడా అదే విధంగా జరిగింది. దాదాపు 10 గొర్రెలకు పైన చనిపోయాయని బాధితుడు తెలియజేశారు. ఇప్పుడు బాధితుడిని అందుకు సంబంధించిన వివరాలను అడిగి తెలుసుకుందాం. అన్న మీ పేరు? నా పేరు నంజంపేట. నా పేరు రెడ్డప్ప. 15 జీవాలు గొర్రెలు అన్ని కుక్కలు పెరిగేసినాయి. ఎవరు మీది? నంజంపేట గొల్లపల్లి. మళ్ళీ వచ్చేసి మీకు మొత్తం ఎన్ని గొర్రెలు ఉన్నాయి? మొత్తము వచ్చింది 25 గొర్రెలు ఉన్నాయి. 15 గొర్రెలు పెరికేసినాయి, కుక్కలు పెరికేసినాయి. చెవులు ముక్కులు అంతా ఏడవాడు పెరికేసినాయి. ఇంకా 5 గొర్రెలు 6 గొర్రెలకు మళ్ళీ వేసిన కుట్లు వేసినాము. ఐడితానే మాకు ఇది జీవాధారణము. ఐడితానే అంతా 1.5 లక్ష 2 లక్షల దాకా నష్టము. మాకేమన్నా సాయం చేస్తే ఇది మొత్తం. ఇప్పుడు వచ్చేసి ఈ గొర్రెల్ని ఏం చేసినారు? ఆ గొర్రెలన్నీ ఆడవాడ ఇచ్చేసినాము. అవన్నీ కుక్కలు పెరికేసి ఎవరు పట్టించుకోవటం లేదు. అవి అతికి అక్కడ వేసేసినాము. ఏం చేసేది? ఎవరు అవి తినే కుక్కలు తిన్నాయని చెప్పి ఎవరు కొనుక్కోవటం లేదు. అట్లా అని చెప్పి ఆడవాడ అక్కడ పారేసేసినాం. మళ్ళీ పెట్టుకుంటే దొడ్లో పెట్టుకుంటే మళ్ళీ కుక్కలు వస్తాయని దాడితోనే ఎతికి అక్కడ పక్కన అక్కడ వేసేసినాము, పారేసేసినాము. ఇప్పుడు వచ్చేసి మీరు ప్రభుత్వానికి జేసీబీతో లోడ్ వేసి ఆడ వేసేసినాం. ఇప్పుడు వచ్చేసి మాకేమన్నా మేము ఇదే జీవాధారణం ఇవే. మాకేమన్నా ప్రవర్తన ఏమన్నా ఇస్తే మాకు మేము భేదోళ్ళు ఈడితేనే మాకు అంతా జీవాధారణము అంతా ఇవే. మాకేం లేదు. ఇప్పుడు వచ్చేసి ఇదే విధంగా ఈ ఘటనకు సంబంధించి ఇక్కడ మనతో గోపాలమిత్ర ఉన్నారు. ఆయన అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. సార్ మీ పేరు? సార్ నా పేరు మధు. ఇప్పుడు ఇక్కడ ఏం జరిగింది? సార్ నైట్ 12:30 1 గంట ప్రాంతంలో కుక్కలు మందలోకి జొరబడి ఇదయ్యా అని చెప్పి మార్నింగ్ మాకు సమాచారం వచ్చింది. మా డాక్టర్ గారికి ఫోన్ చేసినారు. మా డాక్టర్ గారు వెంటనే ఫోన్ చేసి మాకు చెప్పడం ద్వారా మేము ఇక్కడికి వచ్చి చూడంగా 15 గొర్రెల దాకా నష్టం వచ్చాయి. అవి చాలా ఇదైపోయి చనిపోవడం వల్ల వాళ్ళు బయట పడేశారు. మిగిలిన ఉన్న 4-5 వాటికి మాత్రం ట్రీట్మెంట్ చేసి ఇంజక్షన్లు వేసాము, కుట్లు వేసాము. కుట్లు వేసాము. అవి నిలుస్తాయని గ్యారెంటీ లేదు. వాటికి కూడా ఎక్కువగా పీకేసినాయి. అవి ఇప్పుడు మీరు కుట్లు వేసినారు కదా, అవి ఏమైనా నడిచేదానికి అట్లా ఆస్కారం ఉందా? అతి కష్టం మీద నడుస్తాయి. 3-4 డేస్ ఇంజక్షన్లు వేసుకుంటే కోలుకున్నా కూడా కష్టమే. ఎందుకంటే వర్షాలకి దీనికి నానితే మళ్ళా వాటికి పిచ్చి పట్టే అవకాశాలు ఉంటాయి. ప్రస్తుత పరిస్థితి అయితే ఈ విధంగా ఉంది. ఇప్పుడు ఇక్కడ గొర్రెల మీద దాడి చేసి అవి మృతి చెందిన విధంగానే ఇంకా రాబో కాలంలో ఈ కుక్కలు అనేటువంటివి విపరీతంగా పెరుగుతూనే పోతున్నాయి. అదేవిధంగా మనుషులపై దాడి చేస్తే అప్పటి పరిస్థితులు ఎలా ఉంటాయో ఒకసారి ఊహించుకోండి. ఈ విషయంపై అధికారులు త్వరితగతిన స్పందించి ఈ కుక్కల నివృత్తికి ఏదైనా చర్యలు తీసుకుంటే బాగుంటుందని స్థానికులు కోరుతున్నారు. నేనొక నిజం, జరిగే యథార్థాల అగ్ని పర్వతం. జననం మరణం మధ్య జరిగే నాటకానికి నేనే సాక్షిని. సగటు మానవుని గొంతుక నేను. మీ అందరి కోసం ప్రతి గడియ పనిచేస్తూ గళం వినిపించే G9 న్యూస్.